హాయ్ 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 అటు ఇది కోకబెట్టు కిరాక్ ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా ఇప్పుడు టాప్ 4లో ఉంది మనకు వరల్డ్లో ర్యాంకింగ్లో చూసుకుంటే జీడిపిలో. సో ఇండియా థర్డ్ ప్లేస్కి మనకి ఇంకొక 3-4 ఇయర్స్లో థర్డ్ ప్లేస్ జర్మనీ కూడా దాటేస్తుందంట. సో నేనేమంటానంటే 2044 వరకు ఇండియా విల్ బి ద ఆన్ ద టాప్. ఇండియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అని నేను అంటున్నా. నంబర్ 1 లేకపోతే నంబర్ 2 అయితే పక్కా మామ. 2044 వరకు ఎంతమంది అనుకుంటారు నంబర్ 1, ఎంతమంది అనుకుంటారు నంబర్ 2 అని కామెంట్ చేయండి మామ. కొంచెం ఓకాపేట్ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం మామ. మనము ఈ సైకిల్ ట్రాక్ దగ్గర ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మొత్తం మన సైకిల్ ట్రాక్. ఇది ఎంత ఫేమస్ కదా సైకిల్ ట్రాక్. నేను చాలా బ్లాగ్స్లో చూపించిన, కానీ ఇప్పటివరకు నేను కూడా డ్రైవ్ చేయలే మామ. ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సైకిల్ తెచ్చుకుంటా. నేను కూడా సైకిల్ తెచ్చుకొని దొక్కుతా, డ్రైవ్ చేస్తా దాంట్లో నుంచి. సో చూద్దాం ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ కూడా. ఎందుకంటే సైకిల్ కూడా దొక్కి చాలా రోజులు అయితే పెద్దగా కనబడేది మన శాస్కరన్ ఒకటి, ప్రిస్టేజ్ బెవర్లీ హిల్స్ అని. ఆ బ్లూ బిల్డింగ్ నాకు తెలిసి అది దాని వెనకనేమో పౌలోమి అని ఉంది. ఆ బ్లూ బిల్డింగ్ కూడా అదే అనుకుంటా. సో వెళ్ళి చూద్దాము. ఇంకా ఇట్లా అవుతుంది మామ, ట్రాఫిక్ లేదు ఏం లేదు. ఎంత మంచిగా ఉందంటే ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా. ఇది పార్ట్ 2, మనం పార్ట్ 1 కూడా నేను చేసిన. సో పార్ట్ 2 ఇది, పార్ట్ 1 కూడా చూడండి. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనకు కనబడేది బెవర్లీ హిల్స్ మామ. ఇది మన ప్రిస్టేజ్ బెవర్లీ హిల్స్. దీని గురించి మాట్లాడదాము, మనం మొత్తం కవర్ చేసుకుంటా మళ్ళీ వద్దాము. సో దీని గురించి వివరాలు మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటేనేమో మనకు శాస్క్రాన్ పక్కనే మనకు ప్రిస్టేజ్ బెవర్లీ హిల్స్. ఇంకా దాని వెనక కూడా మొత్తం అన్ని అపార్ట్మెంట్స్, హైరైజ్ బిల్డింగ్స్, స్కై స్కాపర్స్ మొత్తము. రైట్ సైడ్లో బిల్డింగ్ ఏమో 1 గోల్డెన్ మైలాండ్. దీని కింద నాకు తెలిసి అది ఉంటుంది మామ, బఫెలో వైల్డ్ వింగ్స్. అదే వింగ్స్ అయితే ఎంత బాగుంటాయి మామ. నేను చాలాసార్లు తిన్నా బఫెలో వైల్డ్ వింగ్స్. సో ఫస్ట్ టైం అక్కడ పెట్టారు, జూబ్లీస్లో పెట్టినప్పుడే పోయినా నేను. ఏరియా మొత్తం స్కై స్కాపర్సే. ఇంకా చూసుకుంటే మన శాస్క్రాన్ వెనుకనే జేబేరీ వాళ్ళది కూడా ఉంది. అది జేబేరీ వాళ్ళదే కనబడతా ఉంది. ఇంకా చూసుకుంటే ఇవన్నీ ఏరియా మొత్తం ఇట్లానే ఉంది మామ. ఓకాపేట్ అయినా, నియోపోలిస్ అయినా ఈ ఏరియాలలో కొంచెం పార్కులు కూడా డెవలప్ చేస్తే మస్తు ఉంటుంది మామ. ఎందుకంటే ఇక్కడ ఉన్న కమ్యూనిటీకి కొంచెం పార్కులు కూడా ఉంటే మస్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం రెస్టారెంట్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అవన్నీ కూడా వస్తే బాగుంటుంది. నాకు తెలిసి వస్తాయి ఫ్యూచర్లో. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఫేర్మౌంట్ అంటాం మామ. ఈ ఫేర్మౌంట్ మనకు కోంపల్లి కూడా ఉంది, ఇక్కడ బాగానే ఉంటుంది మామ, మంచి బ్రాండ్. ఇంకా చూసుకుంటే దాని వెనక మనకు జేబేరీ వాళ్ళది. సో ఫేర్మౌంట్ వాళ్ళది అబ్బా ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది అది. ఇంకా రైట్ సైడ్ మనకు ముందు కనబడేది రైట్ సైడ్లో ఆ వైట్ బిల్డింగ్ మామ. ఈ బిల్డింగ్లు నాకు తెలియదు ఇది ఏందో. సో మనకు ముందు కనబడేది ఆ రైట్ సైడ్లో ఆ పెద్ద బిల్డింగ్ అయితే మనకు ప్రెస్టేజ్, అది కూడా ప్రెస్టేజ్ ట్రయాంగిల్ అంట. మనకు ఈ కోకాపేట్ ఏరియాలో 2 ఉన్నాయి మామ. ముందేమో మనకు ప్రెస్టేజ్ బెవర్లీ హిల్స్, అది ఇదేమో ప్రెస్టేజ్ ట్రయాంగిల్ అంట. సో ఇది కూడా చూద్దాము. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది నేను ఎప్పుడు చూడలేదు. 3 స్టార్ 7 స్టార్ హోటల్ లాగా ఉంది అది. బిల్డింగ్ అపార్ట్మెంట్ లాగా లేదు అది. చూస్తేనే ఎంత పెద్ద ఉంది బాబా. ఈ బిల్డింగ్ చూసుకుంటే మొత్తము 34 to 35 ఫ్లోర్స్ అంట బాబా ఇది. ఇంకా చూసుకుంటే మొత్తం 4 టవర్స్ అంట. సో ఇంకా చూసుకుంటే మొత్తం 906 లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయంట దీంట్లో అవుతుందంట. సో మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు. మనము శాస్క్రాన్ గురించి మాట్లాడదాం మామ. మనం ముందు కనబడే శాస్క్రాన్. ఈ శాస్క్రాన్ చూసుకుంటే మొత్తం ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్సీ అంటాం మామ. మన సౌత్ ఇండియాలోనే పెద్ద టవర్ మామ ఇది. మొత్తం 57 ఫ్లోర్స్. ఇంకా చూసుకుంటే ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క ఫ్లోర్ మామ మన శాస్క్రాన్ది. ఇంకా చూసుకుంటే మొత్తము ఇది 2027 వరకు ఫినిష్ అయిపోతుంది. ఇంకో 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంట ఇది. ఇంకా చూసుకుంటే మొత్తం నాకు చూసి ఒక ఫ్లాట్ ఆల్మోస్ట్ 8,000 SFT నుంచి స్టార్ట్ అనుకుంటా. 8,000, 10,000, 12,000 వరకు ఉంటుండొచ్చు. ఇంకా చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే దీన్ని అడిగిన బాబా నేను. అడిగినప్పుడు వాళ్ళు 10 crores అన్నారు స్టార్టింగ్ ప్రైజే. అది 4 BHK 5 BHK అన్నీ ఉంటాయి దీంట్లో. ఇంకా అన్నీ ఉంటాయి దీంట్లో, క్లబ్ హౌస్లు, జిమ్లు అన్నీ ఉంటాయి. ఇంకోటి చూసుకుంటే 4.5 ఎకర్స్లో కడుతున్నట్ట మన శాస్క్రాను. మొత్తం 5 టవర్స్ అంట మామ శాస్క్రాను. స్టేజ్ బెవర్లీ హిల్స్ ఆ ముందు వైట్ది, దాని గురించి మాట్లాడితే అది మొత్తం 36 ఫ్లోర్స్ అంట మామ. 3 టవర్స్ అంట, 816 ఫ్లాట్స్ ఉంటాయంట. ఇంకా ఇది కూడా కోట్లే ఉంటుంది మామ. దీని ప్రైస్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు మస్తు ఉంది మామ బిల్డింగ్, ఎందుకు చెప్పాలి కానీ. ఇంకా చూసుకుంటే 1 బిల్డింగ్, ఇది కూడా సూపర్ ఉంది అసలు బిల్డింగ్. దీంట్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే రైట్ సైడ్లో మనకు ట్రంప్ టవర్ మామ. US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళది ఇక్కడనే కన్స్ట్రక్షన్ అవుతుందంట మనకు ట్రంప్ టవరు. సో అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో మనకు అంత ఐడియా లేదు మామ. నాకు తెలిసి ఇంకో 5 years అవుతుండొచ్చు. ఇక ల్యాండ్ అయితే ఇదే మామ, రైట్ సైడ్దే అని అన్నారు. సో మన గూగుల్లో చూసినప్పుడైతే ఈ రైట్ సైడ్దే చూపించినారు.
సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విల్లాలు కూడా ఉన్నాయి బాబా, డిఫరెంట్ విల్లాలు. ఇంకా ఇది చూసుకుంటే అక్కడ చూసుకుంటే మనకు కోకాపేట్ విలేజ్, అది ఆ కోకాపేట్ విలేజ్ కూడా మనం వెళ్దాము తర్వాత నెక్స్ట్ టైము. సో ఇంకా చూసుకుంటే ఇది మొత్తం ట్రంప్ టవర్ అమ్మ రైట్ సైడ్ది. ఇంకా అది చూసుకుంటే ప్రెస్టేజ్, అదేమో శాస్క్రాన్, అక్కడేమో పౌలోమి అంట, అది కూడా సూపర్ ఉంది. ఇంకా ముందు ఈ బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏమో ఇది చూద్దామమ్మ. ఈ బిల్డింగ్ కూడా సూపర్ ఉంది. ఇదేదో తైవాన్లా ఉంటుంది చూడు, మనకు పెద్ద టవర్ ఉంటుంది చూడు తైవాన్ది, అట్లనే ఉంది. ఇది బిల్డింగ్ అయితే మస్తు నచ్చింది నాకు. ఈ బిల్డింగ్ పేరు చూసుకుంటే సెంట్రమ్ అంట మామ, సెంట్రమ్ అంట. ఇది మొత్తం 22 ఫ్లోర్స్ అంట ఇది. ఇంకా బేస్మెంట్ లెవెల్ 4 అంట, ఇంకా అప్పర్ లెవెల్ గ్రౌండ్ ప్లస్ 17 ఫ్లోర్స్ అంట. 1.2 ఎకర్స్లో కడుతురంట ఈ సెంట్రము. ఇది చూసుకుంటే మొత్తం ఆఫీస్ స్పేస్ అంట మామ, ఇదేమి అపార్ట్మెంట్ కాదు. ఇది 2028 వరకు ఫినిష్ అయిపోతుంది అంట ఈ సెంట్రము. అది మొత్తం 15,000 నుంచి 25,000 స్క్వేర్ ఫీట్ ఉందంట మామ ఆఫీస్ స్పేస్. అది ఎవరికైనా కావాలంటే వచ్చి ఇప్పుడే బుక్ చేసుకోండి, రేటు కూడా తక్కువ ఉంటుండొచ్చు ఇప్పుడు. ఇంకా కొన్ని రోజులు అయితే అది ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా చూసుకుంటే ఈ వ్యూ మాత్రం సూపర్ మామ. ఇప్పుడు చెప్పండి మామ ఈ వ్యూ ఎట్లుంది చెప్పండి. బెర్లిన్ ఉంది కదా మామ జర్మనీలో, సో బెర్లిన్ సిటీలో ఇట్లనే ఉంటాయి బిల్డింగ్స్, అట్లనే ఉంది. ఇంకోటి చూసుకుంటే ఫ్రాంక్ఫర్ట్ ఒకటి, అంటే మన అదేమంటారు లండన్ సిటీ. ఇంకోటి మనకు మాంచెస్టర్ అని ఉంటుంది, అది ఇంగ్లాండ్లో, అదొకటి. ఇంకోటి లివర్పూల్ సిటీ మామ, సేమ్ లివర్పూల్ సిటీ లాగా ఉంది. లెఫ్ట్ సైడ్లో కనబడే పెద్ద పెద్ద బిల్డింగ్ మామ, ఇది ట్రీ లైట్ అంట మామ. మస్తున్నాయి ఈలే కూడా సూపర్ నై. నాకు తెలియదు ఈ ట్రీ లైట్ గురించి, ఇప్పుడే చూస్తున్నా. సో ఈ రైట్ సైడ్లో కూడా వాళ్ళదే మామ, ఈ ఫ్యాక్టరీ కూడా నాకు తెలిసి వాళ్ళదే అనుకుంటా. సో మొత్తం ఇక్కడ కూడా ట్రీ లైట్ వాళ్ళదే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. సో నాకు తెలిసింది మై హోమ్, ప్రిస్టేజ్, మనకు రాజపుష ఇవే, కానీ ఈ ట్రీ లైట్ గురించి ఇప్పుడే వింటున్నాం. మస్తున్నాయి బిల్డింగ్లో సూపర్నే మామ. ఇంకా ముందు చూసుకుంటే మనకు గార్ బిల్డింగ్, అది సో మన సాఫ్ట్వేర్ బిల్డింగ్. సో నేను చేసింది దాంట్లోనే. సో అక్కడికి వెళ్దాము. సో కోకాపేట్ చాలాసార్లు వచ్చినా కానీ ఈ ట్రీ లైట్ ఎప్పుడు చూడలేమమ్మ, ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే. నేనైతే సర్ప్రైజింగ్ ఉంది నాకైతే, సూపర్ ఉన్నాయి మామ బిల్డింగ్లో. ఇది చూసుకుంటే మొత్తం 3 టవర్స్ అంట, మొత్తం 462 లగ్జరీ ఫ్లాట్స్ అంట. ఇంకా టవర్ ఏమో 56 ఫ్లోర్స్ అంట, ఒక టవర్ ఏమో 46 అంట, ఒక టవర్ ఏమో 49 అంట. మొత్తం 4.5 ఎకర్స్లో అంట మొత్తం. అయితే సూపర్ నచ్చినాయి మామ ఈ బిల్డింగ్లో అయితే. ఇవి ఎంత పెద్ద, నేను ఇంకా నాకు తెలిసి ఒక 80-90 ఫ్లోర్స్ అనుకున్నా. మెక్డానల్డ్స్, కేఎఫ్సీలు, ఇంకా అన్ని అవి కూడా పడాలి. ఇంకా ఇక్కడ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ ఇవి కడితే కూడా ఇంకా బాగుంటుంది మామ. ముందు చూసుకుంటే మనకు మై హోమ్ అపాస్ ఉంది మామ, మై హోమ్ అపాస్ కూడా చూద్దాం. ఇంకా కొన్ని కార్ బిల్డింగ్లో పైన ఫ్లోర్లో మామ, పైన ఫ్లోర్లో మనకు క్యాంటీన్ ఉంటుంది, మస్తు పెద్ద ఉంటుంది క్యాంటీన్ కూడా మాది. ఇంకా మంచిగా మనకు అప్పట్లో మార్నింగ్ షిఫ్ట్ ఉండేది. సో మార్నింగ్ షిఫ్ట్లో వీళ్ళు మంచి ఫుడ్ కూడా ఫ్రీగా పెట్టేటోళ్ళు, కూపన్స్ ఇచ్చేటోళ్ళు. అంటే లీలవాడాలో మన కూపన్స్ ఇస్తారు, ఇక ఫుడ్ కూడా ఫ్రీ ఉండేది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకు. బ్రేక్ఫాస్ట్ కదా మార్నింగ్, దోశను, ఇడ్లీ, ఉప్మా అట్లా పెట్టేటోళ్ళు. ఆ రోజులు కూడా ఉన్నాయి, తిన్నాయి. సో బాగుండేది. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు విల్లాలు మామ, ఇవన్నీ విల్లాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసుకుంటే ముందు మనకు మై హోమ్ అపాస్. సో మై హోమ్ అపాస్ గురించి కూడా మాట్లాడాను. ఫస్ట్ టైం వస్తున్నాను నేను మై హోమ్ అపాస్ దగ్గరికి. సో మై హోమ్ అపాస్ గురించి చూసుకుంటే మామ, ఇది మొత్తము 44 ఫ్లోర్స్ అంట మై హోమ్ అపాస్. మొత్తము 6 టవర్స్ అంట, 1 2 3 4 5 6 టవర్స్ అంట. చూసుకుంటే మొత్తం 13.52 ఎకర్స్లో కడుతున్నారట మామ, చాలా పెద్ద ఎకర్స్లో కడుతున్నారు ఇది మై హోమ్ అపాస్. సో మన ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ, గార్ బిల్డింగ్. సో దీంట్లో అన్నీ ఉంటాయి, అమెజాన్ ఉంటుంది, మనకు అన్నీ ఉన్నాయి. ఇంకొక యాంగిల్లో మామ మన మై హోమ్ అపాస్. సో మై హోమ్ అపాస్ ఇక్కడి నుంచి మంచి వ్యూ కనబడుతుంది. సో మనం మై హోమ్ గ్రాబాగాడ్ చూసినాం పార్ట్ 1లో, అది నియోపోలిస్లో ఉండే. మన నియోపోలిస్ అంటే పక్కనే కదా. ఇంకా మై హోమ్ వల్ల చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఇదే మామ మన కోకాపేట్ వ్లాగ్. సో అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అందరికీ మామ. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబాయ్, లవ్ యూ ఆల్.